ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మలయాళం డబ్బింగ్ సినిమా ఓటీటీలో వచ్చింది, దాని గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సినిమా వచ్చి నరివెట్ట. టివినో థామస్ ఉన్నాడు కదా యాక్టర్, తను నటించాడు. ఆ సినిమా ఈ రోజు నుంచి ఓటీటీలో వస్తుంది. చూశాను. ఓకే, పర్వాలేదు. అంటే ముందు ఈ సబ్జెక్ట్ అంటే మీకే అర్థమవుద్ది ఏంటనేది. సినిమా స్టోరీ ఏంటంటే, వర్గీస్ అనే అతను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అన్ఎంప్లాయిడ్ అనమాట. చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా సరే సైడ్ వాళ్ళ అమ్మ మేనమ్మ ఎంతమంది చెప్పినా ఎంతో, నేను మంచి ఉద్యోగం అయితే చేస్తాను వస్తా నాకు అని ట్రై చేస్తూ ఉంటాడు. లోపల చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్ సోఫియా అని ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు, ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటే ఈ తల్లి కానీ మాయమ్మ కానీ అన్ని చెప్తే వినరు. అలా ఉద్యోగం అదే వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు చేరుతాను అంటూ ఉంటాడు, ట్రై చేస్తూ ఉంటాడు. ఈ లోపు ఈ ఈ అమ్మాయి ప్రేమించే అమ్మాయి ఫాదరు పిలిచి సరదా పెడతాడు, ఉద్యోగం ఉంటేనే నేను చేస్తాను కానీ ఉద్యోగం లేకుండా అడగక్కర్లేదు, మా అమ్మాయిని ఉద్యోగం ఉంటేనే చేస్తాను అని చెప్తాడు. చెప్పేపాటికి ఇంక తప్పదు. అప్పుడు ఏం చేస్తాడు, ట్రై చేస్తే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. కానిస్టేబుల్ ఉద్యోగం ముందు జాగ్రత్త ఇష్టం ఉండదు, ఇన్స్పెక్టర్ ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ లోపు ఈ సర్త గుర్తు వచ్చి ముందు ఏదో ఒకటి జాయిన్ అయిపోదాం అని జాయిన్ అయిపోతాడు కానిస్టేబుల్ కింద. జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ బషీర్ అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు ఇతను చేరే బెటాలియన్లో. అతను ఇతనికి సపోర్ట్గా ఉంటాడు అన్నమాట. ఎక్కువ ఎవరన్నా కొంచెం కామెంట్ చేసినా లేకపోతే నాకు వేరే పనులు చెప్పినా కొంచెం సపోర్ట్గా ఉంటాడు. హెడ్ కానిస్టేబుల్ కాబట్టి అతనికి కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. దాంతో తను చూపించే ప్రేమకి ఇతను కొంచెం ఇదవుతాడు అన్నమాట బాగా. ఇలా ఉంటుంటే అక్కడ ఏమవుతుందంటే, ఈ బెటాలియన్ అక్కడ దగ్గరలో వైనాడులో అనే ప్రాంతంలో ఆదివాసీలు తిరుగుబాటు చేస్తుంటారు, మాకు ఇల్లు స్థలాలు కావాలని. ఈ బెటాలియన్ ని వైనాడు పంపిస్తారు ఆమె కంట్రోల్ చేయడానికి, అల్లర్లు కంట్రోల్ చేయడానికి పంపిస్తే అక్కడికి వెళ్తారు, వెళ్ళి చేస్తూ ఉంటారు డ్యూటీ. చేస్తూ ఉంటే అక్కడ కొన్ని ఊహించని అనుకోని సంఘటనలు జరుగుతాయి. దాంతో ఇతను ఈ హీరోకి లైఫ్ తలకిందులు అయిపోద్ది. ఏదో ఒకటి అనుకుంటూ ఇంకో రకంగా అయిపోద్ది, మొత్తం అస్తవ్యస్తం అయిపోద్ది జీవితం. అది ఏంటి, ఎలా అయింది, ఏంటి ఆ సంఘటనలో ఏం జరిగింది, అది చివరికి ఎలాగ చేసాడు ఏంటి అనేది మిగతా స్టోరీ. సినిమా పరంగా చూస్తే కొంచెం స్టార్టింగ్ కొంచెం మామూలుగా ఉంటుంది, రొటీన్గా అనిపిస్తుంది. కానీ ఆ వైనాడు వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ పోలీసు ఎన్ని కుతంత్రాలు పడతారు, ఏదో ఒక ఎజిటేషన్ వస్తే దాన్ని పక్కదారి పట్టించి ఏ విధంగా అనిచేతను ట్రై చేస్తారు అనేది చూపిస్తాడు ఓ రకంగా. చూపించి ఇంతకీ ఈ బషీర్ ఉన్నాడు కదా హెడ్ కానిస్టేబుల్, అతను మిస్ అవుతాడు. అతను ఎలా మిస్ అయ్యాడు, ఎవరైనా మిస్ చేశారా, ఎవరైనా చంపేశారా, లేకపోతే ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు, చివరికి ఎలా తెలియడు, అది కూడా సస్పెన్స్. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాప్టర్ అంతా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్. సో ఓకే, పర్వాలేదు. సినిమా అయితే మరీ ఆహా ఓహో ఊహించి వెళ్ళకూడదు, చూస్తే సరదాగా ఏ సినిమా లేనప్పుడు చూడొచ్చు. ఈ హీరో కింద చేసింది టివినో థామస్, హీరోయిన్ చేసింది ప్రియం కదా. బషీర్ కింద చేసింది సూరజ్ వెంజరమూడి అని అతను చేశాడు. డైరెక్టర్ వచ్చి అనురాజ్ మనోహర్ మన పేరు, అతను చేశాడు. డైరెక్షన్ కొన్ని చోట్ల బాగానే ఉంది, కానీ లవ్ స్టోరీ పెట్టి ఫస్ట్లో బాగానే అనిపిస్తుంది. ఇక్కడ రొటీన్ అయినా కానీ బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటాం, ఇటు జాబ్ చేయలేకపోతాం హీరోకి అనేది కొంచెం సరదాగా అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా రొటీన్. కానీ ఆ చివర వైనాడు వెళ్ళిన తర్వాత మాత్రం ట్విస్ట్ అయ్యి ఉంటాయి, బాగానే ఉంది.
ఏదన్నా కానీ మరీ సూపర్ అని చెప్పడం, అలాగే పర్వాలేదు తీసేసేది కదా, ఓకే సరదాగా వీకెండ్లో ఎప్పుడైనా వేరే సినిమాలు లేనప్పుడు చూడొచ్చు. ఈ సినిమా వచ్చి సోనీ లీవ్లో ఉంది, చూడండి వీలైతే. థ్యాంక్ యూ.